హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. ఈరోజు వచ్చేసండి ఏం చపాతీ ఇది కొరమైన చేపల పులుసు. ముందుగా ఫిష్ అనేవి బాగా శుభ్రం చేసేసి కడిగేస్తున్నామండి. కడిగేసుకున్న తర్వాత అందులో 2 ఆనియన్స్ అనేవి కూడా వేసేసుకున్నాము. ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత అలాగే పచ్చిమిర్చి అనేవి కూడాను 7 వేసుకున్నాము. 7 పచ్చిమిర్చి నిలువుగా చీల్చేసి వేసేసుకున్నామండి. అవి వేసేసుకున్న తర్వాత ఉల్లిబొందు కూడా వేసేసుకున్నాము. ఉల్లిబొందు వేసుకున్న తర్వాత పసుపు అనేది యాడ్ చేసుకున్నాం. అలాగే కారం కూడా వేసేసుకుందాం. చేపల పులుసులో ఘాట్ అనేది ఉంటేనే బాగుంటుంది అంటారు కదా. సాల్ట్ రుచికి సరిపడా. సాల్ట్ అనేది కూడా రుచికి సరిపడండి. మీరు ఎంతవరకు అయితే తింటారో అంతవరకే. చూసారు కదండి. అలాగే ఫిష్ మసాలా కూడా వేసేసుకుందామండి. కలుపుకుందాం. అలా గరిటతో ఒకసారి కలిపేసుకుందామండి. కారం ఉప్పు కలిసేదాకా మొత్తం అవన్నీ కలిసేదాకా శుభ్రంగా కలిపేసుకోవాలి. నూనె చేపల కూరలోకి ఎక్కువే కావాలి. చూసారు కదండి. ఆయిల్ అనేది కూడాను కర్రీలోకి ఎక్కువగానే కావాలంటే. చేపల కూర నీరు వాసన వస్తుంది కదా, రాకుండా ఎక్కువ ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా. అలాగే కొంచెం వాటర్ అనేవి కూడా యాడ్ చేసేసుకుందండి. చింతపండు పులుపు అనేది వేసేసుకున్న తర్వాత వాటర్ అనేవి కూడాను వేసేసుకుందాం. ఎందుకంటే అందులో చేప అనేది మునగాలి కాబట్టి వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి అలా తిప్పేసుకుందాం. గరిటె పెట్టమాకుండా గరిటె పెట్టారు మళ్ళీ ముక్క అంతా వెళ్ళిపోద్ది. గరిటె పెట్టుకోకుండా అలా వాటర్ అనేది పోసుకుంటా స్టవ్ ఆన్ చేసేసి మూత పెట్టి ఓ 15 మినిట్స్ అనేది ఉడకనిద్దాం బాగా. చూసారు కదండి. కర్రీ అనేది సగం ఉడికింది. సగం ఉడుకుతూ ఉండగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని మూత పెట్టుకోవాలి. కాస్త తిప్పి ఒకసారి అలా పైనే తిప్పుకోవాలండి. మళ్ళీ లోపల అంతా తిప్పితే ముక్క అనేది విడిపోద్ది కాబట్టి పైనే తిప్పుకోవాలి. అగో చూడండి ఎలా తిప్పుతుందో. ఓకే. అబ్బా కుతకుతలు ఆడుతుంది కదా. గుమగుమలాడే కొరమేను చేపల పులుసు రెడీ. కొత్తిమీర వేస్తాం లాస్ట్ ఫైనల్ టచ్అప్. కొత్తిమీర కూడా కొంచెం పైన వేసేసుకుందాం. ఇంకా చూసారు కదండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఓకే బాయ్ బాయ్.